రుద్రాక్షమాలతో జపం. జపమాలలో 30 రుద్రాక్షల నుంచి జపించితే ధనప్రాప్తి కలుగుతుంది. 27 రుద్రాక్షమాలతో జపిస్తే పుష్టి కలుగుతుంది. 25 రుద్రాక్షల మాలతో ముక్తిహేతు అవుతుంది. 15 రుద్రాక్షల జపం అభిచారికం సఫలం కావటానికి వినియోగిస్తుంది. 54 రుద్రాక్షల మాల హృదయానికి మంచిది. 108 రుద్రాక్షల మాల సర్వశ్రేష్టం. అంగుష్ట జపం మోక్షం కలిగిస్తుంది. తర్జనితో జపిస్తే శత్రునాశనం. అనామికతో జపం శాంతి. కనిష్టాంగుడిపై జపం శుభప్రదం. ఇంట్లో చేస్తే జపం కన్నా గోశాలలో చేసే జపం మిన్న. అరణ్యాలు, ఆలయాలు, పర్వతాలు, పుణ్యనదీ తీరాలు, దేవాలయాలు, గురు బ్రహ్మాగ్నుల సన్నిధిన జపం శ్రేయం. గోవిందుడికి జపం అత్యంత పుణ్యప్రదం. ధననిమిత్తం చేసేవాళ్ళు పశ్చిమ దిశ వైపు ముఖం పెట్టుకొని చేయాలి. శాంతిని కోరేవారు, మోక్షం కోరేవారు, ఏ కోరికలు లేకుండా విధిగా జపించేవాళ్ళు ఉత్తరముఖంగా కూర్చొని చేయాలి. ఇవం భూయాత్.